మన అంచనాలు దాటి పెద్దగా వెళ్ళట్లేదు చాలా ఇష్యూస్. ఒక 80% మందే కరెక్ట్ అవుతుందని ఇంతకుముందే చెప్పాను. అదే ఇప్పుడు కూడా జరిగింది. ఏదైతే సుప్రీంకోర్టుకు సంబంధించి ఎన్నికల సంఘం ఇప్పుడు అర్జెంటుగా తీసేస్తే రాజ్యాంగ సంక్షోభం వస్తుంది కాబట్టి ఆగింది. రేపు ఎన్నికల తర్వాతన మోడీ వస్తే ఇక ఏం చేయగలిగేది ఉండదు. మోడీ రాకపోతే మాత్రం ఎన్నికల కమిషనర్ నియామకంలో అంటే వ్యవస్థలలో తన పెత్తనం కోరుకుంటుంది న్యాయశాఖ. ఇప్పుడు ఆ పెత్తనానికి రంగం సిద్ధం చేసుకుంటేనే దానికి మోడీ బ్రేక్ వేశాడు కాబట్టి సుప్రీంకోర్టు నిన్న ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్ర ఎన్నికల సంఘంలో కొత్తగా చేరిన ఎన్నికల కమిషన్ నియామకం మీద స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. ఎన్నికల సమయంలో నిలుపుదల ఉత్తర్వులు జారీ చేస్తే తీవ్ర గందరగోళం అనిశ్చితి ఏర్పడే అవకాశం ఉందని అభిప్రాయపడింది. కేంద్రం కొత్తగా తెచ్చినటువంటి ఈ నియామకాలకు సంబంధించినటువంటి దాని మీద స్టే ఇవ్వలేమని చెప్తూ కొన్ని కీలకమైనటువంటి కామెంట్స్ చేసింది. 2 ఖాళీలకు 6 పేర్లే పంపారు, ఎందుకు 10 పేర్లను పంపలేదు? ఒక ఖాళీకి 5 పంపాలన్నది నిబంధన. సెర్చ్ కమిటీ 200 పేర్లను పరిశీలించవచ్చు, కానీ ఎంత సమయం ఇచ్చారు? బహుశా 2 గంటలు ఇచ్చి ఉంటారు. 200 పేర్లను 2 గంటల్లో పరిశీలించడం సాధ్యమా? ఈ విషయంలో పారదర్శకంగా వివరించాల్సింది. ఇవి రాజ్యాంగమైన పదవులు, న్యాయం జరగడం కాదు, జరిగినట్టు కనిపించాలి అంటూ తుషార్ మెహతాకు సూచించారు. మరి జడ్జీల విషయంలో ఏం జరుగుతోంది? జడ్జీల నియామకంలో ఏం జరుగుతోంది? న్యాయం జరుగుతున్నట్టు ఏమైనా కనిపిస్తోందా? రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి భావజాలం ఉన్నవాళ్ళు కూడా న్యాయమూర్తులు అవుతున్నారే. అట్లాగే కింద కోర్టుల్లో తేడా వచ్చినటువంటి తీర్పులు సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది. మరి అక్కడ పారదర్శకత ఎందుకు లోపిస్తుంది? అది రాజ్యాంగబద్ధ వ్యవస్థే కదా. అదే అసలు సమస్య.